దేవునికి వందనాలు తెలియచేస్తూ ప్రభు నామంలో అందరికీ వందనాలు తెలియచేస్తున్నా అండి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 నుండి 26 వరకు ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 23 నుండి 26వ వచనం వరకు కలిసి చదువుకుందాం. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోచున్నాము, మమ్మును రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఇది మనందరికీ బాగా పరిచయమైన వాక్య భాగం. సో అనేక సార్లు మనం వింటూ ఉంటాం. యేసు ప్రభు ఒక నావ మీద వెళ్తూ ఉన్నారు, తుఫాను వచ్చింది, దేవుడు గద్దించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రభు ఇచ్చిన కొన్ని తలంపులు ఈ దినం మీతో నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నానండి. 24వ వచనంలో, అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. యేసు ప్రభు ఒకసారి ఏం చేశారట? దోణి ఎక్కారు. సో ఎక్కువగా ఆయన ప్రయాణించిన మరి వాహనం ఏంటండి? పడవ మీద ఆయన ఎక్కువగా ప్రయాణం చేశారు. ఆయన శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఏమొచ్చిందటండి? సముద్రములో తుఫాను వచ్చిందట. తుఫాను వచ్చి గ్రాడ్యువల్గా తుఫాను ఎలా అయిపోయింది? పెద్దగా అయిపోయింది అనమాట. అయిపోయి ఏమైందట? ఆ దోణి అలల చేత కప్పబడెను. సో వాటర్ మరి బయట ఉండవలసిన నీరు ఎక్కడికి వచ్చేసిందండి? పడవలోకి వచ్చేసింది. ఆ తర్వాత అప్పుడు ఆయన నిద్రించుచుండగా యేసుప్రభు వారు ఏం చేస్తున్నారు? హాయిగా పండుకున్నారనమాట. అప్పుడు శిష్యులు ఏం చేశారటండి? 25వ వచనంలో, ప్రభువా, నశించిపోచున్నాము, మమ్మును రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. సో వాళ్ళు ఏం చేశారు? ప్రభువా, మేము నశించిపోతున్నాము అని పండుకున్న ఆయనను లేపేసరికి ఆయన ఏం చేశారట? అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. సో ఆయన ఎప్పుడైతే ఒక్క మాట చెప్పారో, ఒక్క మాటతో గద్దించేసరికి ఏమైందంటండి? తుఫాను అంతా ఆగిపోయింది. అక్కడ మిక్కిలి నిమ్మలముగా మారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ వాక్య భాగము తరచు మనం వింటూనే ఉంటాము. ఇది మన జీవితంలో జరిగే పరిస్థితులకు ఒక ముంగుర్తుగా ఉందన్నమాట. అంటే మన జీవిత నావలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఏమొస్తాయట? తుఫానులు వస్తూ ఉంటాయి. మరి ఈ మత్తయి సువార్తలో తుఫాను అని ఉంది. మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఇదే భాగంలో అక్కడ ఏం రాశారండి? పెద్ద తుఫాను. ఏమొచ్చిందట? అది మామూలు తుఫాను కాదు. అంటే ఇప్పుడు తుఫాను ఎలా స్టార్ట్ అవుతాయండి? చిన్నగా స్టార్ట్ అవుతుంది అనమాట. మనకి ఒక తుఫాను వచ్చిందనుకోండి, సుమారుగా 4-5 రోజులు వర్షాలు పడుతూ ఉంటాయి. మరి సూపర్ సైక్లోన్స్ అంటారు. అంటే ఇంకా పెద్ద పెద్ద తుఫానులు వచ్చినప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది? ఊళ్ళే మునిగిపోతూ ఉంటాయి. ఆ గాలికి ఎక్కడో ఉన్న సముద్రము ఇక్కడున్న భూమి మీద ఏం చేస్తుందండి? ప్రభావం చూపిస్తూ ఉంటుంది. మరి అమెరికా లాంటి దేశాల్లో వచ్చే తుఫానులను ఏమంటారు? హరికేన్స్ అంటారు. అక్కడ హరికేన్స్ అంటే ఏమొస్తాయి? సుడిగాలులు వచ్చేస్తూ ఉంటాయి. ఆ సుడిగాలికి ఏమవుతూ ఉంటుందంటే ఇల్లుతో సహా లేపబడిపోతూ ఉంటాయి. కారులు గాల్లో లేచిపోతూ ఉంటాయి. పెద్ద పెద్ద చెట్లు విరిగి పడిపోతూ ఉంటాయి. అంటే బయట ఉన్న భూమి మీదే అంత ప్రభావం ఉంటే సముద్రంలో ఉన్న ఈ చిన్ని నావ, ఇది ఒక షిప్ కూడా కాదు, ఇది ఒక పడవ. ఈ చిన్ని దోణిలో ఉన్న శిష్యులకు ఎంతో భయము వేసిందట.
కానీ ప్రభువారు ఏం చేస్తున్నారు? అక్కడ నిద్రపోతూ ఉన్నారంట. సో కానీ ప్రభువారు నిద్రపోతారండి? కీర్తనల గ్రంథం 121 అధ్యాయంలో ఏముందండి? ఆయన కునుకడు, నిద్రపోడు. సో ఆయన కునికితే, ఆయన నిద్రిస్తే మనం ఈ పాటికి ఎప్పుడో నశించిపోతాం. కానీ ప్రభు కునికేవారు కాదు, నిద్రపోయేవారు కాదు. ఎందుకు ఆయన పండుకున్నారు అని వ్రాయించారంటే, యేసు ప్రభు ఈ లోకంలో ఎలా వచ్చారండి? ఆయన శరీరధారిగా వచ్చారు. ఆయన మనవలే ఆకలిగా ఉన్నారు, మనవలే నిద్రించారు. కాబట్టి ఆయన నిద్రపోతూ ఉన్నారు. మరి ఒక బ్రదరు ఒక సాక్ష్యాన్ని మాతో షేర్ చేసుకున్నారనమాట. ఆయన ఒక లారీ డ్రైవర్. ఆయన పగలు రాత్రి కూడా లారీ మీద వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటారు. ఒకరోజు విస్తారమైన ప్రయాణం వలన, అలసట వలన మరి రావులపాలెము అనే అక్కడ బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళేసరికి ఈయనకి తెలియకుండానే ఈయన నిద్రలోనికి వెళ్ళిపోయాడట. నిద్రలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఈ లారీ వెళ్ళి ఆ యొక్క రైలింగ్ పక్కన ఏదైతే అడ్డుగా వేస్తారో ఆ రైలింగ్ ఢీకొని చక్రం అక్కడ ఆగిపోయిందంట. వెంటనే ఆ జర్క్కి ఇతనికి మెలకు వచ్చిందనమాట. చూసేసరికి కింద ఏం కనిపిస్తుంది? గోదావరి నీళ్ళు కనిపిస్తుంది. ఇతను గోదావరికి బ్రిడ్జికి మధ్యలో ఉన్నాడట. అతను విశ్వాసే. అప్పుడు అతనికి ఒక స్వరము వినబడుతూ ఉందంట, నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. సో దేవుడు నా ప్రాణాన్ని ఈ విధంగా రక్షించారని ఆయన సాక్ష్యం ఇవ్వడం జరిగింది. అంటే అనేక సార్లు మనం నిద్రపోతూ ఉంటాము, కానీ ప్రభువు ఎన్నడూ కూడా కునుకరు, నిద్రించరు. ఆయన అన్ని వేళలా మనలను కనుపాపవలే ఆయన మనలను కాపాడే దేవుడై ఉన్నారు. కానీ ఇక్కడ జరిగిన విషయంలో మనం చూస్తే వీళ్ళకి ఏమొచ్చిందండి? తుఫాన్ వచ్చిందట. మరి యొక్క సువార్తలో మనం చెప్పుకున్నాము పెద్ద తుఫాను. లూకా సువార్తలో ఏముందంటే వాళ్ళు అపాయకరమైన స్థితిలోనికి వచ్చేసారట. ఆ తుఫాను పెద్దదై ఎలాంటి స్థితిలోకి వచ్చారండి? అపాయకరమైన స్థితిలోనికి వచ్చారు. మరి నావలోనికి నీళ్ళు వస్తే ఏం జరుగుతుందండి? నావంతా కూడా మునిగిపోతూ ఉంటుంది. కానీ వీళ్ళు చేసిన పని ఏంటంటే, వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నశించిపోవచ్చున్నాము, మమ్మును రక్షించమని చెప్పి ఆయనను లేపినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంటే యేసు ప్రభువుకి ఇంత తతంగం జరుగుతుంది, శిష్యులు ఇంత అల్లకల్లోలమైపోతున్నారు, తుఫాను వచ్చేస్తుంది, దోణిలోనికి నీళ్ళు వచ్చేసినాయి, మరి శిష్యులు భయపడిపోతూ ఉన్నారు. ఈ విషయాలన్నీ ప్రభువుకు తెలియదంటారా? ప్రభువుకు అన్నీ కూడా తెలుసు. కానీ ఆయన కొంత సమయం ఎలా ఉన్నారండి? మౌనంగా ఉన్నారన్నమాట. ఆయన మౌనంగా ఉండి ఆ పరిస్థితి తీవ్రమైపోయినప్పుడు ప్రభు ఏం చేశారండి? లేచి గాలిని, తుఫానును గద్దించినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు ఏమైందట? మిక్కిలి నిమ్మళము వేరు, మిక్కిలి నిమ్మళము. అందుకే హిజ్కియా భక్తుడు వ్యాధి వచ్చి కోలుకున్నాక ఆయన ఏమంటారండి? దేవుణ్ణి ఎలా స్తుతించారు? మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమైంది. సో ఆయనకి ఎంతటి ఆయాసం వచ్చిందంటే ఆ వ్యాధిలో మిక్కుటమైన ఆయాసము ఆయనకి ఏమొచ్చిందట? నెమ్మది కలుగు చేసింది. అంటే పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయాడు అనమాట. ఎంతగా అంటే ఇంకా ప్రాణం పోయేంత పరిస్థితికి వెళ్ళి దేవుడు ఆయనకి ఏమిచ్చారు? నెమ్మది కలుగు చేశారు. అలాగే మన జీవితాల్లో కూడా తుఫాను వస్తుంది, గాలి వస్తుంది, ఇంకేం వస్తుందండి? నీళ్ళు ఎక్కడికి వచ్చేసినాయి? ఇక్కడ నావలోనికి వచ్చేసినాయి. ఇంకా శిష్యులు అనుకున్నారు మా పని అయిపోయింది, ఇంకా నావ మునిగిపోతుంది అని అనుకున్న సమయంలో ప్రభువు లేచి గద్దించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ రెండు విషయాలు మనం చూస్తున్నామండి. ఒకటి ప్రభువు నెమ్మదిగా ఉన్న సందర్భము. రెండు విషయాలు మనం చూస్తున్నాం. ఒకటి ప్రభువు మౌనముగా ఉన్నారు. రెండవసారి ఏం చేశారు? ఆయన లేచి
గద్దించారు. అంటే ఈయన మౌనము ఎలా ఉన్నదంటే ప్రభువు మమ్మల్ని వదిలేశారు. అందుకే మార్కు సువార్తలో వాళ్ళు ఏమంటున్నారో ఒకసారి చదువుకుందామండి. మార్కు సువార్త 4వ అధ్యాయము, మార్కు సువార్త 4వ అధ్యాయము 37వ వచనములో అప్పుడు పెద్ద తుఫాను, చాలండి, ఏమొచ్చిందట అక్కడ, పెద్ద తుఫాను. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు లాస్ట్ వర్స్లో, బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? ఏంటి ప్రభువా, మేము ఇంతగా అల్లాడిపోతున్నాం కదా, మేము ఇంతగా తల్లడిల్లిపోతున్నాం కదా, అట్లీస్ట్ నీకు చింత కూడా లేదా? మేము ఎంత బాధపడుతున్నామని ప్రభువును మీద వాళ్ళు నెపము వేస్తూ ఉన్నారు. అంటే ప్రభువును ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ బాధ, వాళ్ళ ఫ్రస్ట్రేషన్, వాళ్ళ యొక్క శ్రమ అలాంటిది. సో మరి గాలి వచ్చేస్తుంది, తుఫాను వచ్చేసింది, ఈ పడవ చూస్తే అటు ఇటు తిరిగిపోతుంది, గాలికి కొట్టబడుతూ ఉంది. అప్పుడు వాళ్ళకి ఏమొచ్చిందండి, చాలా భయం వేసింది. ప్రభువా మేము నశించిపోతున్నాం నాయనా, నీకు చింత లేదా? సో ఇదే మనం లూకా సువార్తలో కూడా ఒక మాట చదువుకుందామండి. ఇదే లూకా సువార్త 8వ అధ్యాయంలో ఈ యొక్క సందర్భాన్ని లూకా భక్తుడు ఎలాగో రాశారంటే, లూకా సువార్త 8వ అధ్యాయం 23వ వచనము లాస్ట్ లైన్ అండి. లాస్ట్ లైన్లో ఏముందండి, అపాయకరమైన స్థితిలో ఉండిరి. ఏమున్నారండి ఇక్కడ, ఎలాంటి స్థితి, అపాయకరమైన స్థితి. అంటే ఇంకా వాళ్ళ ప్రాణం పోయే పరిస్థితి వచ్చేసిందనమాట. అప్పుడు వాళ్ళు ఏం చేశారండి, దేవుణ్ణి వేడుకున్నారు. ప్రభువు ఇంటర్ఫీర్ అయినట్లుగా, ఆయన జోక్యం చేసుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ చెప్పుకున్నాం 2 సందర్భాలు మనం చెప్పుకున్నాం. మొదటిగా ప్రభువు మౌనముగా ఉండే పరిస్థితి. ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా ఇలాంటి తుఫాను వచ్చేస్తూ ఉంటుందన్నమాట. మనము ఊహించని పరిస్థితులు, ఊహించని పరిణామాలు మన జీవితంలో మన ప్రమేయం లేకుండా జరిగిపోతూ ఉంటాయి. మనం అక్కడ ఎలా నిలబడాలంటే ప్రేక్షక పాత్ర మనం వహించాలంతే. అక్కడ మనం దాన్ని స్టాప్ చేయలేం, దాన్ని ఏ విధంగా మనం దాన్ని మరి పరిష్కరించలేం, జస్ట్ మనం చూస్తూ ఉండాలన్నమాట. కానీ అలాంటి పరిస్థితి శిష్యులకు ఎదురైంది. ప్రభువారు ఎలా ఉన్నారు, మౌనంగా. అంటే నాకేం తెలీదు, ఏం జరుగుతుందో నాకు తెలియదు అన్నట్టుగా ఉన్నారన్నమాట. మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత కన్నీరు కార్చినా ప్రభువు ఎలా ఉన్నారనిపిస్తుంది మనకి. ఆయన మౌనంగా ఉన్నారు. నా విషయంలో ఆయన జోక్యం చేసుకోవటం లేదు, ఆయన నా విషయంలో సహాయం చేయట్లేదు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ప్రభువుకు అన్నీ కూడా తెలుసు. ఆయన ఎందుకు మౌనముగా ఉంటారు అనేది వాక్యములో ఒక సందర్భం మనం చూద్దామండి. దయచేసి యాకోబు గురించి మనం చదువుకున్న, మనందరికీ తెలుసు యాకోబు గురించి కదండి. ఆదికాండంలో ఒక వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 31వ అధ్యాయము 12వ వచనంలో లాస్ట్ లైన్ చదువుకుందామండి. ఆదికాండము 31వ అధ్యాయము 12వ వచనము లాస్ట్ లైన్. ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచితిని. చాలండి. సో ఇక్కడ యాకోబు గురించి మనము చూస్తూ ఉన్నప్పుడు యాకోబు మరి ఆ జ్యేష్ఠత్వాన్ని తీసుకోవడం ద్వారా యాషావు ఏం చేశాడండి, తన తమ్ముడైన యాకోబును చంపేయాలనుకున్నప్పుడు యాకోబు ఎక్కడికి పారిపోయాడు, లాబాన్ దగ్గరికి పారిపోయాడు. లాబాన్ దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉన్నాడండి, 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు ఎంత కష్టపడ్డాడంటే, ఎండకు ఎండిపోయాను, మంచుకు తడిసిపోయానని తను చాలా బాధపడుతూ ఉంటాడు. 20 ఇయర్స్ అన్నమాట, 1 కాదు 2 కాదు, 20 సంవత్సరాలు తన తండ్రిని విడిచి, తల్లిని విడిచి,
పరాయి వాడైన తన మామ దగ్గర తను ఉండవలసి వచ్చింది. 20 సంవత్సరాలు లాబాను చాలా కష్టపెట్టాడు. ఎవరిని? యాకోబుని కష్టపెట్టాడనమాట. ఈ 20 సంవత్సరాలు యాకోబు ప్రార్థన చేయకుండా ఉంటాడంటారా? ప్రార్థన చేస్తూనే ఉంటాడు. కానీ దేవుడు ఎలా ఉన్నారండి? యాకోబు విషయంలో మౌనంగా ఉన్నారనమాట. నాకేం తెలియదు అన్నట్టు ఉన్నారు. కానీ 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏమంటున్నారండి? లాబాను నీకు చేయుచున్నది యావత్తును నేను చూచాను. యాకోబుని ఎంత కష్టపెడుతున్నాడో, ఎంత బాధ పెడుతున్నాడో, ఏం చేశాడట? జీతమన్నీ 10 సార్లు మార్చాడంట. ఎవరన్నా మనం ఒక పని మనిషిని మాట్లాడుకున్నాక 10 సార్లు జీతం మారుస్తామండి. కానీ యాకోబు ఎంత ఫ్రస్ట్రేషన్, ఎంత సమస్య ఎదుర్కొన్నాడంటే మానసికంగా 10 సార్లు జీతాన్ని మార్చాడు. అయినప్పటికీ కూడా యాకోబు విశ్వాసాన్ని కోల్పోలేదు, దేవునిపై నమ్మకాన్ని కోల్పోలేదు. 20 సంవత్సరాల తర్వాత ప్రభు మాట్లాడుతున్నారు, నువ్వు లేచి నీ తండ్రి ఇంటికి వెళ్ళిపో. లాబాను ఏం చేస్తున్నాడు అన్నీ కూడా నేను చూస్తున్నాను అన్నారు. మరలా లాబాను ఏం చేశాడండి? యాకోబుని తరుముకుంటూ వస్తున్నాడంట. తరుముకుంటూ వస్తే నెక్స్ట్ పేజ్లో 31వ అధ్యాయము 24వ వచనంలో ఏముందండి? ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియా వాడైన లాబాను వద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకము, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాను. చాలండి. లాబాను ఎందుకు వస్తున్నాడు యాకోబు దగ్గరికి? యాకోబును పట్టుకుంటాకి, యాకోబుకు హాని చేయడానికి లాబాను వస్తూ ఉంటే దేవుడు స్వప్నమందు ఎవరికి కనబడ్డారట? లాబానుకు కనబడ్డారు. జాగ్రత్త సుమా, నువ్వు మంచి మాట్లాడకు, చెడ్డ మాట్లాడకు. యాకోబు ఎవరనుకుంటున్నావు? యాకోబు నా యొక్క కుమారుడు, జాగ్రత్త అని ప్రభు ఏం చేశారండి? లాబాను హెచ్చరించినట్లుగా చూస్తున్నాం. అదే విషయాన్ని ఈ లాబాను చెప్తున్నాడు అనమాట. ఈ 43వ వచనములో లాస్ట్లో చూస్తే దేవుడు నా ప్రయాసమును, నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించెనని లాబానుతో చెప్పాను. సో మన నిమిత్తము ఏం చేస్తాడండి ఆయన? రాజులను గద్దిస్తారట. కీర్తనల గ్రంథంలో ఉంది, ఆయన అభిషేకించిన వారి నిమిత్తం ఆయన ఎవరిని గద్దిస్తారండి? రాజులను గద్దిస్తారు. లాభాన్నిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. నువ్వు మంచి మాట్లాడుకో, చెడ్డ మాట్లాడుకో అని జాగ్రత్త సుమా అని వార్నింగ్ ఇచ్చారనమాట. ఎవరికి ఇచ్చారండి? లాబాను. ఈ 20 సంవత్సరాలు ప్రభువుకు తెలియదంటారా? అన్నీ ప్రభువుకు తెలుసు. కానీ ఆయన మౌనముగా ఉండే సందర్భాలు ఉంటాయి, ఆయన జోక్యం చేసుకునే సందర్భాలు కూడా ఉంటాయి. అయితే ప్రభువు స్వయముగా మన జీవితంలో ఆయన జోక్యం చేసుకునే వరకు మనం ఏం చేయాలి? మనము ఎదురు చూడాలి. అంతేగాని మనం తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రభువుకు మనం అవకాశము ఇవ్వాలి. చాలాసార్లు ఏదన్నా సమస్య వస్తే మనం ఏం చేస్తాం? త్వరగా మనం పరిష్కరించేసుకోవాలి. 10 మంది దగ్గరికి వెళ్ళి 10 రకాల ఆలోచనలు తీసుకుని ఇంకొక రకమైన కొత్త సమస్యను మనం సృష్టించుకుంటూ ఉంటాం కదా. కానీ ప్రభువు మన జీవితాల్లో ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉంటారు. కాబట్టి ఆయన ఇంటర్ఫీర్ అయ్యే వరకు, ఆయన దాన్ని ఆ సమస్యను ఆయన చేతులతో సాల్వ్ చేసే వరకు మనం ఏం చేయాలండి? ఓపికతో, సహనముతో వెయిట్ చేయాలి. యాకోబు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూచాడండి? 20 సంవత్సరాలు ఎదురు చూచాడు. మనము కూడా ప్రార్థనకు జవాబు రాకపోయినా, మన పరిస్థితులు మారకపోయినా మనం ఏం చేయాలండి? ఆయన కొరకే కనిపెట్టుకోవాలి. ఆయన ఇచ్చే సమయం, ఆయన ఎలా సాల్వ్ చేస్తారో, ఆయన ఎలా పరిష్కరిస్తారో మనకి తెలియదు. ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడు కాబట్టి మనుషులముగా మనము యోచించే యోచనలు, అందుకే ప్రభువారు అన్నారు, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో నా తలంపులు మీ తలంపుల కంటే అంత
ఉన్నతమైనవి. సో ఆయన ఆలోచించే విధానము, ఆయన మన జీవితాలను పరిష్కరించే విధానము, ఆయన కొరకు మనము ఎదురు చూడాలి. అలాగే చివరిగా ఒక వ్యక్తిని మనం చూసుకొని ముగించుకుందామండి. దావీదు గురించి మనకందరికీ తెలుసు కదా. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనము. దావీదు 30 ఏండ్ల వాడై, చాలండి, దావీదు 30 ఏండ్ల వాడై ఏలన ఆరంభించి. దావీదును దేవుడు ఎప్పుడు అభిషేకం చేశాడండి? సుమారుగా ఆయన 16-17 సంవత్సరాల్లో దేవుడు అభిషేకం చేశారు. ఏమని అభిషేకం చేశారు? నీవు ఇశ్రాయేలీలకు రాజు అయిపోతావని చెప్పారు. కానీ ఆయనకి వచ్చిన పరిస్థితులు, రాజయ్యే పరిస్థితులు ఆయన చుట్టూ ఉన్నాయండి. ఏం చేస్తున్నాడు? సౌలు తరుముతూ ఉన్నాడు అనమాట. సౌలు తరుముతూ ఉన్నాడు. ఈయన పని ఏంటి? ఇంకా పారిపోవడమే. అడవుల్లోకి పారిపోయేవాడు, కొండల్లోకి పారిపోయేవాడు, గుహల్లోకి పారిపోయేవాడు, తిండి లేక సఫర్ అయ్యేవాడు. ఏమండి? సో ఎంత కఠినమైన పరిస్థితులు. సుమారుగా 13 సంవత్సరాలు, అంటే దావీదుకు అభిషేకం ఇచ్చిన తర్వాత 13 సంవత్సరాల వరకు కూడా అతను వెయిట్ చేయాల్సి వచ్చింది. మరి దేవుని వాగ్దానములు నెరవేరడానికి కూడా సమయం కావాలి. కాబట్టి ఓపిక మనము పట్టాలి. సో ఎంతగా సౌలు తరిమాడంటే, ఇప్పుడు ఫిలిస్తీయుడు అయిన గొల్యాతు వచ్చాడండి. ఏం చేస్తాడు దావీదు? జస్ట్ ఒక్క ఒడిసెల తీసుకున్నాడు, ఒక్క రాయితో ఆ సమస్య పరిష్కారం అయిపోయింది కదా. ఒక సింహం వచ్చింది, ఒక ఎలుగుబంటి వచ్చింది, 5 నిమిషాల్లో చంపేశాడు. కానీ సౌలుతో తన యొక్క కష్టము ఎన్ని సంవత్సరాలండి? ఇంచుమించుగా 13 ఏండ్లు సౌలు తరుముతానే ఉన్నాడు. ఎంతగా అంటే తను చాలా వెక్స్ అయిపోయాడు అనమాట. అలాంటి పరిస్థితిలో కూడా దావీదు దేవుని వైపే చూచాడు. అందుకే సౌలు ఎలా వెతికాడో కూడా మనం చూస్తున్నామండి. 1 సమూయేలు గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం. 23వ అధ్యాయము 1 సమూయేలు, పేజ్ నెంబర్ 244 అండి. 1 సమూయేలు 23వ అధ్యాయంలో 24వ వచనము 3వ లైన్ నుంచి మనం చదువుకుందామండి. సౌలు అనుదినము అతని వెతికినను దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగింపలేదు. సో దావీదును సౌలు ఎలా వెతికాడట? అనుదినము. మనకి ఒక సామెత ఉంది కదా, రాజుగారు తలంచుకుంటే దెబ్బలకి కుదువ. రాజుగారు తలంచుకుంటే ఏమైనా చేయగలరు కదా. కానీ ఒక రాజు, ఒక దేశానికి అధ్యక్షుడైన వాడు ఒక సామాన్య వ్యక్తిని తరమడం ఎంత హాస్యాస్పదం అండి. అంటే చాలా ఈజీ అన్నమాట. ఒక పౌరుణ్ణి పట్టుకోవడం చాలా ఈజీ. ఒక దేశమంతా కలిసి ఒక వ్యక్తి కోసం వెతుకుతున్నప్పుడు ఆ వ్యక్తిని పట్టుకోవడం చాలా సులువు. కానీ ఇక్కడ ఎవరు అప్పగించలేదట, అనుదినము వెతికేశాడంట. అంటే ఇంక ఇదే పని మీద ఉన్నాడనమాట సౌలు. పలానా వాళ్ళు వచ్చి మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఈ జీపు అనే అరణ్యంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి సౌలు దగ్గరికి వెళ్ళి, రాజా దావీదు మా దగ్గరే ఉన్నాడు, నువ్వు వచ్చే అంటే వెంటనే సైన్యాన్ని వేసుకుని వెళ్ళిపోవడం అన్నమాట. ఎంత భయమైన పరిస్థితులు తను ఎదుర్కొన్నాడు. మరి చివరికి తను ఎక్కడికి పారిపోయాడండి? ఫిలిస్తీయుల దేశం పారిపోయాడు. ఫిలిస్తీయుల దేశం పారిపోయి పోన్లే అక్కడ ఉందామనుకునేసరికి అతని సేవకులు ఏమన్నారు? ఇతని వల్ల మనకి నష్టము అనేసరికి అతను ఎలా యాక్ట్ చేశాడట? పిచ్చివాడిలాగా, వెర్రివాడిలాగా మరి అక్కడ కొన్ని రకాల యాక్షన్స్ చేసి తప్పించుకోవాల్సి వచ్చింది తన ప్రాణాన్ని. అంటే తన పరిస్థితి ఎంత కష్టంలో ఇరుక్కుపోయిందంటారు. ఆహారం లేక ఏం చేశాడండి? నాబాల్ దగ్గరికి వెళ్ళాడు, నాకు కొంచెం ఆహారం ఇప్పించు అని. నాబాలు మరి అపహాస్యము చేసి పంపించినట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు ఇన్ని సంవత్సరాలు కూడా దావీదు జీవితంలో ఎలా ఉన్నారండి? మౌనంగా
ఉన్నారు. కానీ ఇంచుమించుగా ఆ 13 ఏళ్ళు కూడా ఆయన ప్రయాసపడిన తర్వాత ఆ తర్వాత దేవుడే దావీదును రాజుగా చేశాడు. దావీదు రాజు అయ్యేసరికి ఆయన వయసు ఎంతండి? 30 సంవత్సరాలు. సో అన్ని సంవత్సరాలు కూడా దావీదు గారు ఏం చేశారండి? విశ్వాసముతో మరి ప్రభు జోక్యం చేసుకునే వరకు వెయిట్ చేశారు. ఆయనకు అవకాశం వచ్చింది, సౌలును చంపే అవకాశం వచ్చింది. అది కూడా ఒకసారి మనం చూద్దామండి. మరి దావీదు గారికి అవకాశం వచ్చినా కానీ ఏం చేయలేదట, ఆయన ఉపయోగించుకోకుండా ఆయన ఏం చేశారండి? మరి సౌలును క్షమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితాల్లో కూడా మరి ఎలాంటి పరిస్థితులు వచ్చినా, మొదటి సమూయేలు 24:10, మొదటి సమూయేలు 24వ అధ్యాయము 10వ వచనము. ఆలోచించుము, ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగు గుహలో నా చేతికి అప్పగించెను, అది నీ కండ్లారా చూచితివే. కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి, ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక నా ఏలిన వారిని చంపనని నేను చెప్పితిని. చాలండి. 15వ వచనం ఒకసారి చదువుకుందాం. యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక. ఆయనే సంగతి విచారించి నా పక్షంన వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక. చాలండి. ఇక్కడ దావీదుకు అవకాశం వచ్చింది. మరి దావీదు దగ్గర ఒక సైన్యాధిపతి అన్నాడు, దావీదుని నువ్వు మాట్లాడకుండా ఉండు, నేను వెళ్ళి ఒక్క వేటుతో సౌలును చంపేస్తాను అన్నప్పటికీ కూడా దావీదు అంగీకరించలేదు. అంటే దావీదుకు అవకాశం వచ్చిన ఆ సమస్య పరిష్కారం అయిపోను, కానీ దావీదు తను ఇంటర్ఫీర్ అవ్వలేదు. ఎవరి జోక్యం కొరకు ఎదురు చూచారండి? దేవుని యొక్క జోక్యం, దేవుని యొక్క హస్తం ఆయన జీవితంలో పనిచేసే వరకు కూడా సహనముతో ఓపిక పట్టారు. ఏమంటున్నారు? ఒకే ఒక్క మాట ఈయన అంటున్నారు, యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి తీర్పు తీర్చునుగాక. సో మనకి వ్యతిరేకంగా ఎంతమంది లేచినా ఏమి లేచినా ఆయనే మనకు న్యాయాధిపతి, ఆయనే మనకు తీర్పు తీర్చేవారు. మనుషులు రకరకాలుగా తీర్పులు తీరుస్తారు, కానీ మన దేవుడు న్యాయాధిపతి, ఆయన మనకు తీర్పు తీర్చేవారై ఉన్నారు. ఆయన మన విషయంలో జోక్యం చేసుకునే వరకు, ఆయన సమస్యను పరిష్కరించే వరకు మనం ఏం చేయాలండి? మౌనంగా ప్రభు వైపు చూడాలి. మరి దావీదు తనకు తాను పరిష్కరించుకుంటే దావీదు రాజు అయ్యేవాడు కానే కాదు. కానీ ప్రభువు ఇచ్చే సమయాల కొరకు మనం వేచి చూడాలి. అందుకే ప్రభువు ధోనిలో కూడా ఏం చేశారండి? నీళ్లు వచ్చేసినాయి, గాలి వచ్చేసింది, పడవ మునిగిపోయే పరిస్థితులు వచ్చేసిన ప్రభు ఎలా ఉన్నారండి? మౌనంగా ఉన్నారు. అది మనకి తెలుసు. ఒక గొంగళి పురుగు ఏం చేస్తుందండి? సుప్తావస్థ అంటారు కదా, అంటే ఒక నిద్రావస్థలోనికి వెళ్ళిపోయిన తర్వాత అది ఎలా మారుతుందండి? మంచి సీతాకోక చిలుకగా మారుతూ ఉంటుంది. అంటే ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో దేవుడు ఎందుకు అనుమతిస్తూ ఉంటారంటే ఆయన రూపంలోనికి మనలను మార్చట కొరకు. మనలోని గర్వము, మనలోని అహంకారము, మనలోని చెడ్డ లక్షణాలన్నీ ఈ నిద్రావస్థలో ప్రభు ఏం చేస్తూ ఉంటారు? మనల్ని ప్రూన్ చేస్తూ ఉంటారంట. పనికిరాని తీగలను ఆయన ఏం చేస్తూ ఉంటారు? కట్ చేసేస్తూ ఉంటారనమాట. ఈ కష్టాలు నష్టాల్లో గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు మన జీవితము సీతాకోక చిలుకలాగా అందంగా మారే వరకు దేవుడు మనకు ఆ పరిస్థితులు అనుమతిస్తూ ఉంటారు. కాబట్టి ప్రభువు మన జీవితంలో ఆ పరిస్థితులను అనుమతించినప్పుడు మనము సణుగుట గొణుగుట కాకుండా ఏం చేయాలండి? సహనముతో ఓపికతో ప్రభు యొక్క హస్తము మన చేతులను పట్టుకునే వరకు. ఆయన లేచి తుఫాన్ను గద్దించిన తర్వాత పరిస్థితి ఎలా ఉందండి? మిక్కిలి నిమ్మలము. సో దేవుడు మిక్కిలి నిమ్మలపరిచే వరకు, ఆయన గద్దించే వరకు మనం ఏం చేయాలి? మౌనంగా ఆయన వైపు మాత్రమే మనం చూడాలి. అందుకే చివరిగా ప్రభువు శిష్యులను అన్నారు, అల్ప విశ్వాసులారా
అంటూ ఉన్నారు. మరి ఒక సందర్భంలో మీ విశ్వాసము ఎక్కడ? ఏమండి, మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ ప్రభువు ఇంటర్ఫీర్ అయ్యే వరకు, ఆయన జోక్యం చేసుకునే వరకు మనం సహనముతో, ఓపికతో ఆయన వైపు చూచినప్పుడు ప్రభువు తప్పకుండా మన పరిస్థితులు మార్చేవారై ఉన్నారు. దావీదు యొక్క జీవితాన్ని మనం చూచాం. 13 సంవత్సరాలు ఆయన కనిపెట్టారు. యాకోబు జీవితం ఎన్ని సంవత్సరాలండి? 20 సంవత్సరాలు కష్టపడ్డారు. సో మనము కూడా మన జీవితంలో ఈ నిద్రావస్థలో మనం ప్రభువు కొరకు ఎదురు చూద్దాం, ప్రభు యొక్క సహాయం పొందుకుందాం. ప్రభు అట్టి కృపలు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, విన్న మాటలు మాలో ఫలింపచేసి దుష్టుడు ఎత్తుకొని పోకుండా భద్రపరచుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.